6 నెలల క్రితం విజయనగరంలో ఉగ్రదాడికి పథక రచన చేసిన ఐసిస్ ఉగ్రవాది సిరాజ్ ఉర్ రెహమాన్, తెలంగాణకు చెందిన మరొక ఉగ్రవాది సమీర్ ఉమ్మడి కుట్రను ఎన్ఐఏ కోర్టుకు వివరించారు. విశాఖపట్నంలోని ఎన్ఐఏ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సిరాజ్, సమీర్ ఇద్దరు కూడా హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో బాంబు పేలుళ్ల కోసం రెక్కీ నిర్వహించారని ఎన్ఐఏ తన ఛార్జ్షీట్లో కోర్టుకు వివరించింది. సౌదీ అరేబియా, ఒమన్, పాకిస్తాన్ నుంచి సిరాజ్, సమీర్లకు అందినటువంటి ఆదేశాలు, నిధులు, ఆయా బ్యాంకుల ఖాతాల్లో లావాదేవీల వివరాలను కోర్టుకు సబ్మిట్ చేసింది ఎన్ఐఏ. దాంతో పాటు ఒమన్లో ఉంటున్నటువంటి హైదరాబాద్ వాసి ఇమ్రాన్ అక్రమ్ పేలుడు పదార్థాల తయారీ కోసం సిరాజ్ కు డబ్బులు పంపినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఆ డబ్బుతో పేలుడు పదార్థాల కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి విజయనగరంలోని తన ఇంటి చిరునామా కాకుండా సమీపంలోని ఉర్దూ పాఠశాల అడ్రస్ ఇచ్చి జాగ్రత్త పడ్డాడు. సిరాజ్, సమీర్లకు ఐసిస్ ఉగ్ర సంస్థలతో ఉన్నటువంటి లింకులతో పాటు బీహార్ కు చెందిన అబూ మసాబ్ ద్వారా ఐసిస్ శిక్షణకు ఈ ఇద్దరు కూడా సిద్ధమైన విషయాన్ని ఎన్ఐఏ విచారణలో తేల్చింది. హైదరాబాద్ పేలుడు పదార్థాల కొనుగోలు చేస్తే నిఘా వర్గాలకు దొరికిపోతామేమో అన్నటువంటి ఉద్దేశంతో విజయనగరంలో టిఫిన్ బాంబుల తయారీకి సిద్ధపడినట్టుగా ఛార్జ్షీట్లో కోర్టుకు వివరించింది ఎన్ఐఏ. సిరాజ్, సమీర్లపై ఉపా చట్టం కింద అభియోగాలు నమోదు చేసింది ఎన్ఐఏ.